నమస్తే. నమస్తే అమ్మ. 117వ శ్లోకము. మహాకైలాస నిలయా మృణాళ మృదుదోర్లతా మహనీయా మహనీయా దయామూర్తిర్మహాసామ్రాజ్యశాలిని మహనీయా దయామూర్తిర్మహాసామ్రాజ్యశాలిని. మహాకైలాస నిలయాయై నమః. మృణాళ మృదుదోర్లతాయై నమః. మహానీయాయై నమః. మేడం లక్ష్మి కొంచెం అది రావట్లేదంటండి ఒకసారి వచ్చిందమ్మా. లక్ష్మి వచ్చింది. దయామూర్త్యై నమః. మహాసామ్రాజ్యశాలిన్యై నమః. ఇందు మొత్తము 5 నామాలు కలవు. శ్రీమాత తన భక్తుల యందు దయగల తల్లి. శ్రీమాత ఉత్కృష్టమైన మహాకైలాసము నివాసముగా కలది. సాధికులు శ్రీచక్రంలోని బిందు స్థానము మహాకైలాసమని, శ్రీమాత అచట నివసించునని భావించి సాధన చేయాలి. మనం సాధన ఎప్పుడు చేసినా అమ్మవారు మన స్థానంలోనే మూలాధారం నుంచి సహస్రారం మధ్యలో అమ్మవారు నిలిచి ఉన్నారు అనే భావనతోనే ఎప్పుడూ కూడా సాధన చేస్తూ ఉండాలన్నమాట. మానవుల శిరస్సులలో బ్రహ్మరంధ్రంలో సహస్రార చక్రం ఉంటుంది. ఆ సహస్రార చక్రం ఉంటుంది. సాధకుడు కామేశ్వరులా అనగా శివశక్తుల ఏకస్వరూపాన్ని అంటే అర్ధనారీశ్వర రూపాన్ని దర్శించు ప్రదేశమే మహాకైలాసము. అంటే మన శరీరమే మహాకైలాసం అన్నమాట. ఆ మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న ఆ యొక్క ఇడా పింగళ నాడి, ఆ యొక్క కుండలిని శక్తి అంతా కూడా అమ్మవారు పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపమే. ఆ పార్వతీ పరమేశ్వరుల పాదాలు ఎక్కడ ఉంటాయి అంటే మన ఆజ్ఞాచక్రం దగ్గర, అంటే మనం బొట్టు పెట్టే స్థానం దగ్గర అమ్మవారు అయ్యవారి పాదాలు అంటే అర్ధనారీశ్వర రూపంలో ఉన్న ఆ 2 పాదాలు కూడా అక్కడ ఉంటాయన్నమాట. అందుకే ప్రొద్దున లేవగానే మనం ఆ యొక్క ఆజ్ఞాచక్రాన్ని తాకుతూ ఉంటే అమ్మవారి పాదాలకి అయ్యవారి పాదాలకి నమస్కరించుకున్న భావనతో ఆ ఆజ్ఞాచక్రాన్ని గాని మనం తాకుతూ ఉంటే వెంటనే మనకి ఆ యొక్క జ్ఞానం లభిస్తుంది అని చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి అది మహాకైలాసము. అచట శివుడు పార్వతితో కలిసి ఆనంద తాండవం చేస్తుంటాడు. అదే నటరాజ చిదంబర రహస్యం. అదే చిదంబర రహస్యం అన్నమాట. చిదంబర రహస్యం, చిదంబరంలో ఎప్పుడు కూడా చిదంబర రహస్యం అని అంటూ ఉంటారు. అంటే ఇదనమాట. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న ఆ ప్రదేశం అంతా కూడా పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ కూడా ఆనంద తాండవం చేస్తూ ఉంటారు. అది ఎప్పుడు మనం గ్రహిస్తూ ఉంటాము? మనం ధ్యానంలో ఉంటూ అమ్మవారిని అయ్యవారిని దర్శించుకున్నప్పుడే ఆ ఆనంద తాండవం మనకు కూడా లభిస్తుంది. అది చిదంబర రహస్యం. ఆ రహస్యాన్ని మనం ఛేదించి ఎప్పుడైతే ఆ పార్వతీ పరమేశ్వరులను కలుస్తామో అప్పుడే మనకి ఆ యొక్క ఆనందం లభిస్తుంది అని చెప్తున్నారనమాట. శ్రీమాత తామర తూడులోని దారం వలె మెత్తనైన తీగ లాంటి కోమల బాహువులు కలది. అదే తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి అని మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ లో. అదనమాట. అది ఎన్నో నామంగా ఉంది? 40వ నామంగా మనం చెప్పుకున్నాం అనమాట. ఆ తటిల్లత సమరుచి. తటిల్లత అంటే సన్నని అన్నమాట. బిసతంతు తనీయసి ఆ తామర తూడు అన్నమాట. ఆ తామర తూడులోని దారం వలె మెత్తనైన తీగ అంటే లత వంటి కోమల బాహువులు కలది. శ్రీమాత సుషుమ్నా నాడి స్వరూపము కాగా ఇడా పింగళ నాడులు తీగల వంటి బాహువుల లతలు. ఆ సుషుమ్నా నాడి శ్రీమాత యొక్క స్వరూపమవగా ఇడా పింగళ నాడులు ఆవిడ యొక్క బాహువులు అంటే చేతులు అన్నమాట. కాబట్టి మహనీయుల చేత పూజింపబడే తల్లి. బ్రహ్మ ఉపేంద్రాది దేవతలందరి చేత స్తుతింపబడుతుంది శ్రీమాత. మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరితో కూడా అమ్మవారు సేవించబడుతూ ఉంటారనమాట. శ్రీమాత భక్తుల యందు దయాస్వరూపముగా ఉండును. అనాహత చక్రంలోని పద్మమున గల శ్రీమాత ద్వయాస్వరూపురాలు. రతీదేవి ప్రార్థన విని మన్మధుని, సతీ సావిత్రి ప్రార్థన విని సత్యవంతుని ప్రాణములను నిలిపిన దయగల
తల్లి శ్రీమాత. రతీదేవి ప్రార్థన విని మన్మధుణ్ణి బ్రతికించారు. సతీ సావిత్రి ప్రార్థన విని ఆ సత్యవంతుణ్ణి బ్రతికించారనమాట శ్రీమాత. అలా మహా కైలాసమును మహా సామ్రాజ్యమునకు ఆ జగజ్జనని మహారాజ్ఞి, మహాయోగులు, సాధకులు, భక్తులు మాత్రమే ఆ మోక్ష సామ్రాజ్యాన్ని అందుకో అధిష్ఠించగలరు. ఆ మోక్ష సామ్రాజ్యాన్ని అందుకోగలరు. కావున అది మహా సామ్రాజ్యం. శివుని అంకపీఠం అనే మహా సామ్రాజ్యాన్ని అధిష్ఠించిన దేవత శ్రీమాత. అంకము అంటే ఆయన యొక్క తొడ మీద కూర్చునే యొక్క భాగ్యాన్ని ఆ యొక్క మాత ఒక్కదానికే లభించింది. కాబట్టి అంతటి అదృష్టాన్ని కలిగిన ఆ మాతను మన శరీరంలోనే మనం భావిస్తూ, మనలోనే అమ్మవారు ఉన్నారు అని అనుకుంటూ ఎప్పుడూ కూడా మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఆ సాధన చేస్తూ ఉంటే అమ్మవారు మనలోనే ఉంటారు అని చెప్తూ ఉన్నారనమాట ఈ నామం ద్వారా. అదే మహా కైలాస నిలయ మృణాల మృదు దుర్లత మహనీయాదయా మూర్తిర్ మహా సామ్రాజ్యశాలిని. 118వ శ్లోకం ఏంటంటే ఆత్మ విద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడసాక్షరీ విద్య త్రికూట కామకోటిక. ఇందు 7 నామాలు ఉన్నాయన్నమాట. ఆత్మవిద్యాయై నమః, మహావిద్యాయై నమః, శ్రీవిద్యాయై నమః, కామసేవితాయై నమః, శ్రీ షోడసాక్షరీ విద్యాయై నమః. అంటే త్రికూటాయై నమః, కామకోటికాయై నమః. మొత్తం 7 నామాలు కలవు. ఆత్మవిద్యతో పరమాత్మను దర్శించవచ్చును. మన ఆత్మవిద్యతో ఎప్పుడూ కూడా మన ఆత్మతోనే ఆ పరమాత్మను దర్శిస్తామన్నమాట. మామూలు శరీరంతో ఎప్పుడూ కూడా పరమాత్మని మనం చూడలేమన్నమాట. ఆత్మతోనే మనం ఆ పరమాత్మని చూడగలమన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ ఆత్మవిద్యయే బ్రహ్మ విద్య. బ్రహ్మ అంటే ఏమనుకున్నాం? బ్రెయిన్ అనుకున్నాం. ఎప్పుడైతే ఆ బ్రెయిన్ మనకి నిశ్చలంగా అటు ఇటు కదలకుండా నిలబడి ఉంటుందో, అంటే భక్తి శ్రద్ధలతో నిలబడి ఉంటుందో, అప్పుడే మనకు ఆ పరమాత్మ కనిపిస్తారు, పరమాత్మ లభిస్తారు అని చెప్తున్నారు. ఆత్మ విద్యను గూర్చి ప్రస్థానత్రయము వివరిస్తుంది. ఈ ఆత్మ విద్యను గురించి ఒక్కొక్క విద్య గురించి ఒక్కొక్క ఒక్కొక్క రచన నిలబెడుతూ ఉంటుందన్నమాట. మనకు వివరిస్తూ ఉంటుంది. అందులో ఈ ప్రస్థానత్రయము అనే ఆ యొక్క విద్య మనకి ఆత్మ విద్యను గురించి వివరిస్తుంది అని చెప్తున్నారు. మానవ దేహంలోనికి జీవాత్మ బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించి పరమాత్మలో లీనమగును. మన మానవ దేహంలోకి 7వ నెలనే మనకి 7వ నెల తల్లి గర్భంలో ఉన్న శిశువుకి 7వ నెలనే బ్రహ్మరంధ్రం గుండా మన యొక్క ప్రాణం లభిస్తుందన్నమాట, ప్రవేశిస్తుంది. అలా పరమాత్మలో లీనమగును. ఇదే మోక్షం. తర్వాత అదే బ్రహ్మద్వారం గుండా, అదే సహస్రారం బ్రహ్మరంధ్రం గుండా కూడా ఆ పరమాత్మలో లీనమైపోతూ ఉంటారనమాట. అందుకనే మనం ఎప్పుడైనా ఆ బాడీని మనం శవాన్ని మనం కాల్చేటప్పుడు ఎప్పుడైతే బ్రెయిన్ ఆ తల ఎప్పుడైతే పగిలిందో అప్పుడు అక్కడికి అది సమాప్తం అయిపోయింది అనుకొని తిరిగి వచ్చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఆ రంధ్రం గుండా, బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం ఎప్పుడైతే పోయిందో అప్పుడే ఆ యొక్క ఎక్కడి నుంచి అయితే ప్రాణం లోపలికి వచ్చిందో అదే ప్రదేశం నుంచి ఆ ప్రాణం బయటికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అదే ప్రవేశించి పరమాత్మలో లీనమగును. ఇదే మోక్షము. ఆ మోక్షం అదే అన్నమాట. అంటే అది మనం చేసే కర్మలను బట్టి మనం మోక్ష సాధనకు వెళ్ళామా, మోక్ష స్థానానికి వెళ్ళామా, లేకపోతే మళ్ళీ తిరిగి ఏ స్థానానికి వస్తాము అనేది ఆ పార్వతీ పరమేశ్వరులు నిర్ణయిస్తారనమాట. కాబట్టి మన దేహంలో ఆత్మ సూక్ష్మ రూపంగా ఉండి పిమ్మట అంతటా వ్యాపించును. దీనిని తెలుసుకొని ఆత్మను దర్శించుటయే ఆత్మ విద్య. ఆత్మ ఎప్పుడూ కూడా సూక్ష్మ రూపంలో ఉంటుందంటే మనకు కనిపించదన్నమాట. ఈ దేహంలో తిరుగుతూనే ఉంటుంది. ఆ తిరగడం ఆగిపోతే అది ఆత్మ బయటకు వెళ్ళిపోయినట్లు. ఎప్పుడైతే తిరుగుతూ ఉంటుందో ఆత్మ మన లోపల నిలిచి ఉన్నట్లు. అది ఆత్మని దర్శించుటయే. ఎప్పుడైతే మనం ఆ ఆత్మని మనం దర్శిస్తూ ఉంటామో, అంటే ఎప్పుడు ఎరుకగా ఉంటూ ఆ పరమాత్మని చూస్తూ ఉంటామో అదే ఆత్మ విద్య. ముక్తిని గూర్చి తెలిపేదే ఆత్మ విద్య. జ్ఞానేంద్రియముల ద్వారా మనస్సును
అంతర్ముఖం చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకొనవలెను. ఎప్పుడు కూడా మన ఇంద్రియాలలో జ్ఞానేంద్రియం చాలా గొప్పదనమాట. ఆ జ్ఞానం అనే ఇంద్రియం ద్వారా మనం ఎప్పుడైతే ఆత్మని తెలుసుకుంటామో, అంతర్ముఖంగా వెళ్ళి అంటే ధ్యానం ద్వారా మన ఆత్మని ఎప్పుడైతే తెలుసుకుంటామో, అదే ఆత్మస్వరూపాన్ని తెలుసుకొనవలెను. అప్పుడే మనం యొక్క ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతామనమాట. శ్రీమాత అష్టాక్షరీ మంత్ర స్వరూపురాలు. అష్టాక్షరీ మంత్రం యొక్క స్వరూపం కలిగిన మాత అనమాట. ఆ అష్టాక్షరీ మంత్రం ఏమిటంటే సోహం హంస శివ సోహం అనునది అష్టాక్షరీ మంత్రం. సోహం అంటే మన యొక్క ఊపిరులన్నమాట. ఊపిరి. సో హం అని వదులుతూ ఉంటాం. సో అని తీసుకుంటాం, హం అని వదులుతూ ఉంటాం. మళ్ళీ హంస, అదే సోహం అంటే హంస, మళ్ళీ తిరిగి హం స అని తీసుకుంటాం, వదులుతూ ఉంటాం. అదే శివ సోహం, అదే అష్టాక్షరి మంత్రం అని ఆ పరమాత్మ చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి విద్యలలోకెల్లా గొప్పనైన విద్య ఆత్మవిద్య. ఆత్మవిద్యతో పరమాత్మను దర్శించవచ్చు. ఆత్మవిద్య ముక్తిని కలుగజేయును, ఆత్మ జ్ఞానమును కలుగజేయునని ఉపనిషత్తులు చెప్పిన ఆత్మవిద్యయే మహావిద్య. ఇప్పుడు మనకు కఠోపనిషత్తు, అన్ని ఉపనిషత్తులు, చాలా ఉపనిషత్తులు ఉన్నాయన్నమాట. కఠోపనిషత్తులో ఎవరంటే నచికేతుడు అనేవాడు ఉన్నాడనమాట. ఓం భుషన్ హవై వాజస్రవస్సహ సర్వవేదం దదౌ తస్య నచికేతా నామ పుత్ర ఆస. అంటే ఏ బ్రహ్మ విద్య స్తుతి కొరకై ఈ కథ చెప్తూ ఉన్నారనమాట. ఉషన్ అనగా కోరువాడు అనేవి, అంటే హా వై అనేవి జరిగిన విషయాన్ని గుర్తు చేసే శబ్దాలు. అదే హాసం, అదే సోహం, అదే శివం, అన్నీ కూడా అదే శబ్దాలన్నమాట. ఆ వాజం అంటేనే అన్నం, ఆ దానం వలిగిన శ్రవము అనగా కీర్తి కలవాడు. వాజశ్రవం అంటే అన్నాన్ని ఎవరైతే దానం చేస్తారో వారికే కీర్తి కలుగుతుంది. అదే వాజం అంటే అన్నము, శ్రవం అంటే కీర్తి అన్నమాట. అది వాజశ్రవం. అదే అది అతని కుమారుడు వాజశ్రవుడు. విశ్వజిత్ అనబడే సర్వమేధ యాగం చేశాడట. అతడు ఆ యాగఫలాన్ని కోరినవాడై సర్వస్వాన్ని దానం చేశాడట. ఆ యజమాని నచికేతుడనే పుత్రుడు ఉండేవాడట. అతడికి నచికేతుడు అనే కుమారుడు ఉన్నాడనమాట ఆ యజమానికి. అలా నచికేతుడి యొక్క కథ ప్రారంభమైందనమాట. అది ఎందులో ప్రారంభమైంది? కఠోపనిషత్తు. ఈ కఠోపనిషత్తులు వీటన్నింటి ద్వారా కూడా మనం ఎలా శాస్త్రాన్ని మనం ఆచరిస్తాము, ఏ యొక్క పద్ధతి ద్వారా ఈ శాస్త్రాలను వేదాలను ఆచరిస్తాము అంటే ఈ యొక్క ఉపనిషత్తుల ద్వారా, వేదాల ద్వారా, లలితా సహస్రము, విష్ణు సహస్రము, భగవద్గీత, వీటిల ద్వారానే మనము ఈ యొక్క శాస్త్రాన్ని ఆచరిస్తూ ఉంటాం. ఏ పద్ధతి ద్వారా మనం ఆచరిస్తే మనకి ఆ పరమాత్మ లభిస్తాడో ఆ పద్ధతి ద్వారా శాస్త్రబద్ధంగా మనం ధర్మబద్ధంగా ఈ యొక్క కర్మలన్నింటినీ ఆచరిస్తూ వెళ్తూ ఉంటే మనకి ఆ పరమాత్మ లభిస్తాడు అని ఈ శ్రీ విద్య ద్వారా తెలుస్తుందన్నమాట. శ్రీమాత శ్రీ విద్యా స్వరూపురాలు. శ్రీ విద్య మంగళప్రదమైనది, శివశక్తుల ఏకరూపం శ్రీ విద్య. లలితాదేవిని స్త్రీ రూపంలో గాని పురుష రూపములో గాని ధ్యానం చేయవచ్చును. ఆమె మోక్షము ఇచ్చునది, జ్ఞాన స్వరూపిణి. ఆ శ్రీ విద్య అనగా పరమాత్మ శాశ్వత అనంత స్థితిని తెలుసుకొనుట. శ్రీ విద్య అంటే ఏమిటంటే పరమాత్ముని యొక్క శాశ్వతము మరియు అనంత స్థితిని కూడా మనం తెలుసుకుంటామన్నమాట ఈ విద్యలో. అదే శ్రీ విద్య. శ్రీ విద్య అంటే ఏదో కాదు, లలితా సహస్రనామంలో ఉన్న విద్యయే శ్రీ విద్య. కాబట్టి మన్మధునిచే సేవించబడిన శ్రీమాత, ఈశ్వరుని తపస్సును భగ్నం చేసిన మన్మధుడు తన కోపాగ్నితో భస్మం చేశాడు శంకరుడు. మన్మధుణ్ణి తన కోపము అనే అగ్నితో, అంటే మూడవ కన్ను తెరవగానే, కోపంతో మూడవ కన్ను తెరుచుకోగానే అందులో నుంచి అగ్ని వచ్చి మన్మధుణ్ణి భస్మం చేసిందనమాట. అలా మన్మధుని పత్ని రతీదేవి దుఃఖంతో పార్వతిని ప్రార్థించింది. ఆమె దుఃఖానికి చలించిపోయిన
అయిన పార్వతీదేవి ఈశ్వరుని ప్రార్థించి ప్రసన్నుని చేసుకుని మన్మధుని శివునిచే పునరుజ్జీవితుని చేయించినది. కానీ మన్మధుడు అనంగునిగా అదృశ్యుడిగా జీవించి ఉంటాడని, రతీదేవికి మాత్రమే శరీరధారిగా జీవిస్తాడని వరం ఇచ్చాడు శివుడు. అంటే మన్మధుడు ఇంకెవరికీ కనిపించడు, ఒక్క రతీదేవికి మాత్రమే కనిపిస్తాడు అనే వరం ఇస్తూ ఆయన్ని బ్రతికించాడనమాట. మాత్రమే శరీరుడుగా కనిపిస్తాడనమాట. అప్పటి నుండి అనంగుడైన మన్మధుడు తనకు గల జ్ఞానంతో శ్రీమాతను శ్రీ విద్యతో ఉపాసించి తరించాడు. ఎప్పుడైతే మళ్ళీ తిరిగి బ్రతుకు తీసుకున్నాడో అప్పటి నుంచి ఆ శ్రీ విద్యను శ్రీమాతని ఎప్పుడూ కూడా ఉపాసిస్తూ జీవిస్తూ ఉండేవాడనమాట. శ్రీ షోడసాక్షరి మంత్ర విద్యా స్వరూపిణి శ్రీమాత. పంచదశి మంత్రానికి శ్రీ చేరిస్తే అది షోడశాక్షరి మంత్రం. అంటే ఇప్పుడు మనం చదివే ప్రతి షోడశాక్షరి మంత్రం కూడా శ్రీ మొదలుకొని ఉంటుందన్నమాట. శ్రీ విద్య పంచభూతాత్మకం. పంచదశియే త్రిపురా సుందరి. శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేస్తే అమ్మకు ప్రీతి కలుగుతుంది. ఎప్పుడైతే మనం లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటామో అప్పుడే ఆ లలితామాతకు చాలా ఇష్టం కలుగుతూ ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని సౌందర్య లహరిలో శివశక్తి కామః అనే శ్లోకం ద్వారా మనకి శంకరాచార్యుల వారు చెప్పారనమాట. శివశక్తి కామ క్షితిరథ రవిశీత కిరణ స్మరో హంస శక్రస్తదను చ పరామారహరయః హ్యమీహృల్లేఖభిస్త్రిషుభిరవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం అనే శ్లోకం ద్వారా సౌందర్య లహరిలోని ఈ శ్లోకాన్ని 45 రోజులు పూజ, నిత్యము 1000 పారాయణాలు చేసి పెరుగన్నము గారెలు నైవేద్యం పెట్టుచున్నచో సకల విద్యా సిద్ధి కలిగి రసాయన సిద్ధి కలుగునని ప్రచారము. ఈ శ్లోకం గాని ప్రతిరోజు 1000 సార్లు చదువుకొని అమ్మవారికి పెరుగన్నము గాని గారెలు గాని ప్రసాదంగా పెట్టి మనం రోజు భక్తిగా ఆవిడ్ని 45 రోజులు పూజ చేస్తే అన్ని విద్యలు కూడా మనకి లభిస్తాయి. అంటే సకల విద్యలు లభిస్తాయి. అంటే పిల్లలు కానీ ఈ శ్లోకాన్ని రోజు చదువుకుంటూ ఉంటే వారికి జ్ఞాపక శక్తితో పాటు వారు ఏ విద్యనైతే చదవాలనుకుంటున్నారో ఆ విద్య మొత్తము కూడా వారికి అవపోసన అవుతుంది అని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారనమాట. అదే పంచదశాక్షరి మంత్రంలో మొదటి కూటమైన శ్రీమద్ భాగవ కూటైక స్వరూప ముఖ పంకజ వాగ్భవ కూటము, అగ్నిదేవతాక ఖండము, రుద్రగ్రంథి స్థానము మొత్తము సత్వగుణ సంకేతముగా సకల విద్యాప్రదాయినిగా ఉంటుంది. మొత్తం వాగ్భవ కూటం అంతా కూడా సత్వగుణ సంకేతముగా విద్యాప్రాయంగా ఉంటుందన్నమాట. అదే రెండవ కూటమైన కంఠాథక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. అదేమిటి అంటే కామరాజకూటము అంటే సూర్యదేవతాక ఖండము, విష్ణు గ్రంథి స్థానము. ఆ విష్ణు గ్రంథి యొక్క స్థానమున దేవి కంఠము నుండి నడుము వరకు కటి ప్రదేశము వరకు రజోగుణ సంకేతముగా నిలిచి ఉంటుంది. అంటే కోరికలను ఇచ్చే మహాభోగ సాధనముగా నిలిచి ఉంటుంది. మూడవ కూటమైన శక్తి కూటైక తాపన్న కత్యథో భాగధారిణి అంటే శక్తి కూటము అంటే సూర్యదేవత ఖండము బ్రహ్మగ్రంథి స్థానము. అది ఎక్కడి నుంచి అంటే నడుము నుంచి క్రింది వరకు తమోగుణ సంకేతముగా ఉంటుంది. అదే పరాకూటముగా మోక్షప్రదాయినిగా విభజించారు శ్రీ విద్యా మంత్రికులు. కాబట్టి పంచదశి మంత్రాన్ని శ్రీం కలుపుకుంటే షోడశాక్షరి మంత్రముగా అవుతుంది అని చెప్తూ ఉన్నారనమాట. ఈ పంచదశి మంత్రానికి శ్రీం కలిపితే అదే షోడశాక్షరి మంత్రం అవుతుందన్నమాట. కాబట్టి కామేశ్వరుడు కామేశ్వరి ఇద్దరూ కలిసి ఉన్న స్వరూపం అర్ధనారీశ్వర స్వరూపం. శివశక్తి సమైక్య స్వరూపం. వాగ్దేవతలు
ఆమెను కామకోటిక అని కీర్తించారు. కామకోటిక అంటే మన మనకి ఎన్నో కోరికలను తీర్చే తల్లి అని ఆవిడ్ని కీర్తించారనమాట. కామకోటి రూపంలోనున్న శ్రీమాత చతుర్విధ పురుషార్థాలనిచ్చునది. కంచిలో శ్రీమాత కామాక్షి రూపంలో భక్తుల కోరికలను తీర్చుచున్నది. కంచిలో కంచి కామాక్షి అని అంటాం కదా! అలా కామాక్షి రూపంలో అమ్మవారు మన యొక్క కోరికలన్నింటినీ తీరుస్తూ ఉన్నారనమాట. ఆహ్, ఆ మాత 118 శ్లోకం. ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవిత శ్రీ షోడసాక్షరీ విద్యా త్రికూటా కామకోటిక అంటే మనకి ఈ భావన అంతా కూడా గుర్తొచ్చేయాలన్నమాట. అప్పుడే ఆ యొక్క శ్లోకం యొక్క శక్తి మనలోకి చేరుతూ ఉంటుందన్నమాట. 119 శ్లోకం. కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత శిరస్థిత చంద్ర నిభా ఫాలస్థేంద్ర ధను ప్రభా. ఇందు 5 నామాలు ఉన్నాయన్నమాట. ఇది మొదటిది షోడసాక్షరి మంత్రం. నా కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవితాయై నమః శిరస్థితాయై నమః చంద్ర నిభాయై నమః కాళస్థాయై నమః ఇంద్రధనుః ప్రభాయై నమః. ఇందులో మొత్తం 5 నామాలు ఉన్నాయన్నమాట. శ్రీమాత భక్తులకు కాంతి శాంతి ప్రసాదిస్తుంది. శాంతిని మరియు కాంతిని ప్రసాదిస్తుంది. అదే ఇడా పింగళ నాడుల ద్వారా సుషుమ్న ద్వారా అమ్మవారు మనకేంటిస్తున్నారు? ఎప్పుడూ కూడా ఆ యొక్క కాంతిని విరజిమ్ముతూ ఉంటారనమాట. ఆ వెలుగు రేఖ మనకి ఆ యొక్క సుషుమ్న నాడిలో మనం ధ్యానంలో ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటుందన్నమాట. దాని ద్వారా అమ్మవారు ఎప్పుడూ కూడా మనలో కాంతిని ప్రవేశిస్తూ ఉంటారు. ఆ కాంతి ద్వారా మనకి శాంతి లభిస్తుంది. అమ్మవారు మనకిచ్చే ఆ కాంతి ఏదైతే ఉంటుందో దానిని మనం పట్టుకోవటానికి ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో ఆ ధ్యానం ద్వారా మనకి శాంతి లభిస్తుంది అని చెప్తున్నారనమాట. శ్రీ లలితాదేవి క్రీగంటి చూపుల కోసం చుట్టూ ఉన్న కోటాను కోట్ల లక్ష్మీదేవులు సేవిస్తూ ఉంటారు. ఇప్పుడు అమ్మవారు మనం ఒక ప్రసంగానికి వెళ్తాము. ప్రసంగానికి వెళ్లి కూర్చొని ఉంటాము. ఆవిడ చూపు మన మీద ఎప్పుడు పడుతుందా అని ఆవిడనే చూస్తూ ఉంటామనమాట. ఎప్పుడైతే ఆవిడ మనల్ని చూస్తూ ఉంటారో, ఒక నవ్వు నవ్వుతారో అప్పుడు మనకి శాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అమ్మ నన్ను చూశారు, నన్ను అనుగ్రహించారు అనే ప్రశాంతత మనకి లభిస్తుందనమాట. ఆ యొక్క ప్రసంగానికి వెళ్ళినందుకు మనకి మన జన్మ ధన్యమైనట్టే అనే భావన కలుగుతుందనమాట. అలాంటిది ఒక మామూలు ప్రసంగానికే మనం అంత ఆనందపడిపోతుంటే మరి అమ్మవారి చూపు మన మీద పడుతుంది అంటే మనకి ఇంకెంత ఆనందం లభిస్తుంది. అలాంటి ఆనందం కలగాలి అంటే మనం ఎప్పుడూ కూడా ఆ అమ్మని ప్రార్థిస్తూ ఉండాలి. ఈ శ్లోకాల ద్వారా, ఈ స్తుతుల ద్వారా అమ్మని ఎప్పుడూ సేవిస్తూ ఉండాలి అని చెప్తున్నారు. అలాంటి కోటాను కోట్ల లక్ష్మీదేవులు సేవిస్తూ ఉంటారు. అంటే కోటాను కోట్ల లక్ష్మీదేవులు అంటే ఎవరో కాదు మనమే అన్నమాట. మనందరము కూడా అమ్మవారిని సేవిస్తూ ఉంటామన్నమాట. మానవులు అమ్మని సేవిస్తే ఆమె దయగల చూపులు బ్రహ్మ పర్యంతం ప్రసరింపచేస్తుంది. అంటే బ్రహ్మ పర్యంతం అంటే ఏమనుకున్నాం? బ్రహ్మరంధ్రం నుంచి మూలాధారం వరకు కూడా ఆవిడ యొక్క చూపుల యొక్క రసానుభూతి మనకి ప్రసరింపచేస్తూ ఉంటుందన్నమాట. ఆ తల్లి కడగంటి చూపులు ఎవరిపై ప్రసరిస్తాయో వారు కోటి లక్ష్ముల చేత ఆశీర్వదింపబడి భోగ భాగ్యాలు అనుభవించి ఆత్మజ్ఞానంతో ఆ తల్లిని చేరుకుంటారు అని చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు అంతమంది లక్ష్ముల మధ్యలో మన మీద ఆవిడ దృష్టి పడింది అంటే అందరూ కూడా అబ్బా ఎంత అదృష్టవంతురాలు అని ఒకేసారి అనుకుంటూ ఉంటారు. అలాంటి దీవెనలన్నీ కూడా మనకొచ్చి చేరుతాయి అన్నమాట. ఎప్పుడు కూడా మనల్ని ఒకరు పాజిటివ్‌గా చూసారు అంటే పాజిటివ్ థింకింగ్‌తో మనల గురించి చెప్తూ ఉన్నారు అంటే ఆ దీవెనలన్నీ కూడా మనకొచ్చి చేరుతాయన్నమాట. కాబట్టి
ఎప్పుడూ కూడా బ ఎదుటి వారిని దూషించినట్లుగా కాకుండా ఎప్పుడూ మనము వారిని ఆనందింపచేసే విధంగానే ఉంచాలనమాట. కానీ మానవ జన్మ తీసుకున్నప్పుడు ప్రతి నిమిషము కూడా మనం దేవత చేసినట్లుగా ఆనందపరిచే విధంగా మనం ఎప్పుడూ మాట్లాడలేమనమాట. ఒక్కొక్క సమయంలో ఒక్కో విధంగా మన ప్రవర్తన ఉంటూ ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా తెలిసో తెలియకో మనం చేసిన తప్పులని క్షమించమని అమ్మవారిని వేడుకుంటూ, మళ్ళీ తిరిగి అలాంటి తప్పు నేను చేయకూడదు అనే భావనతో ఉంటూ మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తూ ఉంటామో, ఆ అమ్మవారి యొక్క క్రీగంటి చూపు మన మీద పడుతుంది. లేదంటే మళ్ళీ తిరిగి అదే తప్పుని తిరిగి తిరిగి మనం చేస్తూ ఉంటే ఆ అమ్మవారి చూపు కాదు కదా! ఎవరి చూపు కూడా మన మీద ఆ వేల కోట్ల లక్ష్మీదేవుల చూపులు కూడా మన మీద పడవు అని చెప్తూ ఉన్నారనమాట. శ్రీమాత మానవ శిరస్సునందలి బ్రహ్మరంధ్రమున గల సహస్రార పద్మంలోని కర్ణికయందు గురు రూపమున ఉన్నది. ఆ గురువు పరమాత్మయే. గురువు ఎవరనుకున్నాం మనం? పరమాత్మ. ఎప్పుడూ కూడా ఈ ప్రపంచానికి గురువు ఎవరు అంటే ఆ పరమేశ్వరుడే. ఆ గురు రూపంలో ఉన్న మాత ఎవరు? శ్రీమాత. ఆ ఇడా పింగళ నాడుల ద్వారా, సుషుమ్నా నాడి ద్వారా ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరుల రూపమే మనం మన శరీరంలో ఉన్న ఆ శాంతి, కాంతి అనుకుంటున్నాం. ఆ రూపం ద్వారానే ఆయనే గురువనమాట. ఆయనే పరమాత్మ. ఆ శ్రీచక్రంలోని బిందువే బ్రహ్మరంధ్రం. సాధకులు బ్రహ్మరంధ్రమునే గురువుగా భావించి శ్రీదేవిని ఉపాసన చేస్తారు. ఎవరైతే ఈ బ్రహ్మరంధ్రాన్ని గురువుగా భావించి ఉపాసన చేస్తూ ఉంటారో వారికి ఆ పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర తత్వం అంతా కూడా వారికి బోధపడుతూ ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఈ బ్రహ్మరంధ్రానికి క్రింద లలాటమున పైన యోగులు చంద్రమండలం ఉన్నదంటారు. ఈ బ్రహ్మరంధ్రానికి ఈ లలాటం మధ్యలో ఉన్న ప్రాంతం అంతా కూడా, దాని క్రింద ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా చంద్రమండలం అంటే చల్లగా ఉన్న ప్రదేశం ఉంది అంటారనమాట. కాబట్టి సాధకులు అచ్చట చంద్రకాంతి వంటి ప్రకాశ స్వరూపినిగా శ్రీమాతను చూచి మనశ్శాంతిని పొందుతారు. ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం వరకు మనం ధ్యానంలో కూర్చొని సుషుమ్నా నాడి ద్వారా ఈ యొక్క చక్రాలన్నింటినీ యాక్టివ్ చేసుకొని మనం వచ్చి ఆజ్ఞాచక్రంలో ఉంటామో, అక్కడి నుంచి మనకి ప్రశాంతత ఏర్పడుతుందనమాట. ఆ ప్రశాంతత ద్వారా మనకి చల్లదనం వచ్చేస్తుంది. అదే చంద్రమండలంలో ఉన్న చల్లదనం ఎలా ఉంటుందో అలాంటి చల్లదనాన్ని మనం చవి చూస్తామనమాట. కాబట్టి భక్తులకు ఆమె వెన్నెల వంటి కాంతి, శాంతి ప్రసాదించు మాతగా కనిపిస్తుంది. అలాంటి వెన్నెల వంటి కాంతి, శాంతి ప్రసాదించే మాత అన్నమాట. నొసటి భాగంలో హ్రీంకార స్వరూపంలో భువనేశ్వరి రూపముననున్నది శ్రీమాత. ఈ నొసటి భాగంలో మనకి హ్రీంకార స్వరూపంలో అమ్మవారు భువనేశ్వరి రూపంగా ఉన్నారన్నమాట. ఆమె బిందు స్వరూపిణి. కొందరు పురుషులు, స్త్రీలు పాలభాగములలో కుంకుమ ధరించి ఆ తల్లి స్థానాన్ని గౌరవంతో పూజిస్తున్నారు. ఇప్పుడంటే బొట్లు పెట్టటం మానేశారు పిల్లలు. తలలు జడలు వేసుకోవటం మానేశారు. అంత విరబూయటం, బొట్లు తీసేయటం. ఎందుకంటే ఏమంటే మాకు ఆఫీస్‌లో అవి వద్దంటున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు. ఆఫీస్‌లన్నీ కూడా ఎక్కడి నుంచొచ్చాయి? ఇంగ్లీష్ వాళ్ళు. అంటే అమెరికా వర్క్ అంతా ఇక్కడ జేస్తున్నారు. ఇక్కడ వర్క్ అక్కడ జేస్తున్నారు. వాళ్ళు బొట్టు పెట్టుకోరు. మన జ్ఞానాన్ని అసలు మన ఇండియన్స్‌కున్న జ్ఞానం ఇంకెవరికీ లేదు. అలాంటి జ్ఞానాన్ని వాళ్ళు తీసివేయాలని చూస్తున్నారు. ఈ ఈ పిల్లలకేంటి అదొక ఫ్యాషన్‌లా తయారయ్యి ఆ బొట్టు పెట్టడమే మానేశారు. అంటే వాళ్ళలో ఉన్న ఆ యొక్క జ్ఞానాన్నే వాళ్ళు తాకటం మానేశారు. ఆ జ్ఞానం ఎప్పుడైతే తాకటం మానేస్తారో వారికింక జ్ఞానం అనేదే రాదనమాట. తెలియదు. చెప్పినా వినరు. అది ఎప్పటికో ఇలాంటి పుస్తకాలు చదవటం వల్లనో, ఇలాంటి స్థుతులు చదవటం వల్లనో, ఆ అమ్మ అనుగ్రహం వారికి ఎప్పుడైతే కలుగుతుందో, అప్పుడు వారిలో ఆ జ్ఞానం లభిస్తుందనమాట. అప్పటి వరకు కూడా వాళ్ళు మాట వినే పరిస్థితుల్లోనే ఉండరనమాట. కాబట్టి ఆ తల్లి స్థానాన్ని గౌరవంతో పూజిస్తారనమాట. ఎవరు అంటే ఎవరైతే బొట్టు పెట్టుకుంటారో వారు. యోగ సాధకుని నుదుటిపై ఇంద్రధనస్సులోని సప్త వర్ణాల కాంతితో ప్రకాశించే దీపంలా తేజోరూపిణి అయిన శ్రీమాత దర్శనమిస్తుంది. ఎప్పుడూ కూడా యోగ సాధనతో ఉన్నవారు అంటే ధ్యానంతో ఉన్నవారి నుదిటి మీద ఊదా రంగు,
గోరోజనం అంటే ఇండిగో రంగు, నీలం రంగు, ఆకుపచ్చ రంగు, పసుపచ్చ రంగు, కాషాయ రంగు, ఎరుపు రంగుల మిశ్రమం. అలాంటి మిశ్రమంతో కలిగిన కాంతితో ప్రవేశించే దీపంలా తేజోరూపిణి అయిన శ్రీమాత దర్శనమిస్తుంది. అదే ఇంద్రధనస్సులా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ధ్యానంలో కళ్ళు మూసుకొని దృష్టిని పాలభాగంలో కేంద్రీకరించి దైవాన్ని భావిస్తే పాలభాగంలో తేజోరూప దర్శనం కావటం భక్తుల అనుభవంలో కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని ఆ జ్ఞాన భాగంలో ఆజ్ఞా చక్రంలో గాని దృష్టిని అలా నిలిపితే మనకి ఆ యొక్క రంగులన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఆ రంగులన్నీ ఇంద్రధనస్సులో ఉన్న రంగులన్నీ కనిపించాయో అప్పుడే మనకి అలాగే అమ్మవారు కనిపించిన భావన కలుగుతుంది అని చెప్తూ ఉన్నారనమాట. అదే 119వ శ్లోకం. 119వ శ్లోకమైన కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత శిరస్థిత చంద్ర నిభా ఫాళస్తేంద్రధను ప్రభా. 120వ శ్లోకం. హృదయస్థార విప్రఖ్యా త్రికోణాంతరదీపికా దాక్షాయణీ దైత్యహంత్రి దక్ష యజ్ఞ వినాశిని. ఇందులో 6 నామాలు ఉన్నాయన్నమాట. ఈ 6 నామాలు ఏంటంటే హృదయస్థాయై నమః, రవిప్రఖ్యాయై నమః, త్రికోణాంతర దీపికాయై నమః, దాక్షాయణ్యై నమః, దైత్యహంత్ర్యై నమః, దక్షయజ్ఞ వినాశిన్యై నమః. దక్షయజ్ఞ వినాశిన్యై నమః అంటే రాక్షసులను సంహరించి శ్రీమాత ధర్మస్థాపన చేసినది. ఎప్పుడు కూడా అమ్మవారు ఎలా ఉద్భవించారు అసలు? రాక్షసుల యొక్క బాధ పడలేమని ఆ దేవతలందరూ కూడా అమ్మవారిని వేడుకుంటే అమ్మవారు ఉద్భవించారనమాట ఆ యొక్క అగ్నిగుండంలో నుంచి. కాబట్టి సర్వ ప్రాణుల హృదయాలలో శ్రీమాత శక్తి బీజ రూపమై ఉంటుంది. హృదయంలో గల అగ్నిశిఖలోని వరిధాన్యపు ముళ్ళు వలె సూక్ష్మమై పచ్చని వన్నె కలిగి అణువుతో సమానముగా పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మనే బ్రహ్మ, శివ, విష్ణువు ఇంద్రనామములతో పిలుచుచు హృదయంలోని అణువును శ్రీ లలితాదేవిగా భావించాలి. హృదయము నుండే జగత్తులు పుట్టుచున్నవి. ఈ హృదయం నుండే ఈ జగత్తులన్నీ కూడా పుడుతూ ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. హృదయంలో సూర్యునితో సమానమైన కాంతితో శ్రీమాత ప్రకాశించుచున్నది. మణిపూరక చక్రములోని పద్మము, అనాహత చక్రంలోని పద్మము రెండు సూర్యమండల స్వరూపాలు. సూర్యకాంతి వంటి కాంతి గల ఆ తల్లి రవి ప్రఖ్య పరమాత్మ సూర్యుని వలె అనాహత చక్రంలో ప్రకాశిస్తుంటాడు. పరమాత్మ అనాహత చక్రంలో సూర్యుని వలె వెలుగుతూ ఉంటాడనమాట. కాబట్టి మూలాధార చక్ర పద్మంలో గల కర్ణికలోని త్రికోణంలో అగ్ని వలె శ్రీ లలితాదేవి ప్రకాశించుచున్నది. మూలాధారంలో అగ్నిమండలం, అనాహతంలో సూర్యమండలం, సహస్రారంలో చంద్రమండలాలు ఉన్నవి. ఈ అగ్ని సూర్య చంద్ర ఈ 3 కూటముల సముదాయమే శ్రీదేవి. పరమాత్మ మన శరీరంలో అగ్ని, సూర్య, చంద్ర మండలాల రూపంలో నున్నాడు. శ్రీమాత 3 స్థానములలో బిందు రూపమును ఉన్నది. దితి సంతానము రాక్షసులు, దైత్యులు. మహిషాసురాది రాక్షసులను దుర్గారూపం ధరించి సంహరించినది. దితి అదితి. అదితి సంతానం దేవతలైతే దితి సంతానం రాక్షసులన్నమాట. కాబట్టి ధర్మ వ్యతిరేకులే రాక్షసులు. ఇద్దరికీ తండ్రి ఒకరే, తల్లులు వేరన్నమాట. కాబట్టి వేద ధర్మ వ్యతిరేకులు, తమోగుణ ప్రధానులు. వీరిని సంహరించిన శ్రీమాత ధర్మమును స్థాపించినది. దక్ష ప్రజాపతి కుమార్తె దాక్షాయని. దక్షయజ్ఞ వినాశనానికి కారణమైనది మాత. పరమశివుని భర్తగా పొందినది. దక్ష ప్రజాపతి యజ్ఞమును చేస్తూ దేవతలందరినీ ఆహ్వానించాడు. కానీ అల్లుడైన శివుని
తన కుమార్తె సతీదేవిని ఆహ్వానించలేదు. సతీదేవి తండ్రి చేసే యజ్ఞానికి తండ్రి పిలవకపోయినా వెళ్ళింది. అంటే పిలవని పేరంటానికి వెళ్ళింది. తండ్రి అవమానిస్తే భరించలేక తాను యోగాగ్నిలో భస్మమైపోయింది. శివుడు ఆగ్రహంతో వీరభద్రుని సృష్టించి దక్షయజ్ఞాన్ని నాశనం చేయించాడు. వీరభద్రుడు దక్షుని శిరమును ఖండించి యజ్ఞగుండంలో పడవేశాడు. వీరభద్రుని రూపంలో శ్రీమాత ఉండి దక్ష ప్రజాపతి యజ్ఞమును నాశనము చేసి దక్షుని హతమార్చింది. అయినా పశ్చాత్తాప్తుడైన దక్షుని అశ్వముఖాన బ్రతికించి దక్షయజ్ఞం పూర్తిగా వివరించారు దేవతలు. భగవంతునికి కోప క్రోధాదులుండవు. అరిషడ్ వర్గా రహితుడే భగవంతుడు. ఒక ప్రజాపతి అంతటి వానిలో చెడు భావనలుండరాదు. ఆ భావనలు లోకక్షేమం కాదు. దక్ష ప్రజాపతిలో ఉన్న చెడు భావనలను తొలగించుటయే ఈ దక్షయజ్ఞ లక్ష్యము. ఎప్పుడైతే ప్రజలను పాలించే రాజుకి ఎప్పుడూ కూడా సమభావన కలిగి ఉండాలి. అలా సమభావన కలిగి ఉన్నప్పుడే ఆ ప్రజలను అతను పాలించగలడు. నావారు, నీవారు అనే భేదం కలిగితే మాత్రం ఎప్పుడూ కూడా పాలించలేరనమాట. కాబట్టి అలాంటి దక్ష ప్రజాపతిలో ఆ చెడు భావనలను తొలగించటం కొరకే ఆ యొక్క దక్ష యజ్ఞంని నాశనం చేయవలసి వచ్చిందనమాట సతీదేవి. ఆ తదుపరి సతీదేవి దేహాన్ని విష్ణువుచే 18 ఖండాలుగా వివిధ ప్రదేశాలలో పడునట్లు విసరివేయబడింది. ఆ దేహాన్ని ఈశ్వరుడు భుజం మీద వేసుకుని వెళ్తూ అలా రోదన అంటే ఆయనకి ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదనమాట. అలా లేకుండా ఆ దేహాన్ని వేసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆ విష్ణువు వచ్చి ఆ యొక్క ఆ యొక్క దేహాన్ని 18 ఖండాలుగా వివిధ 18 ఖండాలుగా వివిధ ప్రదేశాలలో పడునట్లు విసరివేయబడింది. ఆ 18 ప్రదేశాలే అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలుగా విలసిల్లుతున్నాయి. ఆ సతీదేవి మరల పార్వతిగా మేనకా హిమవంతుల కుమార్తెగా జన్మించి తపించి శివుని వివాహం ఆడింది. ఆవిడకే తప్పలేదు, ఈశ్వరుడికి తపస్సు చేసి ఆయన్ని పొందిందనమాట. ఆవిడ ఆ మేనకా హిమవంతుల కుమార్తెగా మళ్ళీ తిరిగి జన్మించి ఆ ఈశ్వరుణ్ణి పతిగా పొందిందనమాట. శివము శంకరము అనగా శుభము అని అర్థము. శం కరోతీతి శంకరః, శుభము కలుగని శుభము లేని యజ్ఞము దక్ష యజ్ఞము. అటువంటి యజ్ఞాన్ని నాశనము చేయుట దేవీ దేవతల కర్తవ్యము. కాబట్టి ప్రపంచానికి శుభం చేకూర్చుటయే ఈ దక్షయజ్ఞ వినాశము ఘటము. దక్షయజ్ఞ వినాశం అంటే అదే అశుభ యజ్ఞము వలన అనేక అనర్థాలు పుడతాయి. ఇప్పుడు కూడా పెద్దలను గౌరవిస్తూ మనం ఏ పనైతే చేస్తామో ఆ పనికి ఎక్కువగా ఆశీర్వాదం లభిస్తుంది, ఎక్కువగా శుభం కలుగుతుంది. అలా కాకుండా అందరినీ దూషిస్తూ మీరెవరేం చెప్పినా నేను వినను, నా పనులన్నీ నేను చేసుకు వెళ్ళిపోతాను అని ఎవరైతే దూషిస్తూ వెళ్తూ ఉంటారో వారికి ఎక్కడో దగ్గర అశుభం కలుగుతూ ఉంటుంది. కనుక ఎప్పుడూ కూడా అందరినీ మనం మెప్పించలేము, కానీ అందులో మనకి కావలసిన వారినైనా సరే మనం నమస్కరిస్తూ వారిని ప్రార్థిస్తూ వారిని వేడుకుంటూ మన పనులను చేసుకుంటూ వెళ్తూ ఉంటే అవి మనకి శుభాన్ని కలిగిస్తూ ఉంటాయన్నమాట. అయినా సరే కొంతమంది ఎంత చేసినా సరే కరుణించరనమాట. అలా కరుణించకపోతే ఇంక పరమాత్మదే ఆ యొక్క అనుగ్రహం అనుకొని మనం ఏ జన్మలో ఏం కర్మ చేశామో ఇవాళ ఇలా మనకి జరుగుతుంది అనుకుంటూ ఆ పరమాత్మని పరమేశ్వరిని నమ్ముకుంటూ వెళ్తూ ఉంటే ఆ జరగబోయే అశుభాలు కూడా మనకి శుభాలుగా కలుగుతాయి అని ఈ ఈ శ్లోకాల ద్వారా తెలుస్తూ ఉందన్నమాట. 121 శ్లోకం. దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహ జన్మభూ. ఇందు 6 నామాలు కలవన్నమాట. దరాందోళిత దీర్ఘాక్షి అయి నమః, దరహాసోజ్వలన్ముఖ్యై నమః, గురుమూర్తి అయి నమః, గుణనిధ్యై నమః, గోమాత్రే నమః, గుహజన్మభువే నమః.
శ్రీమాత గురు రూపిణి, గోమాత రూపిణి. ఆ మాత గురు రూపిణిగా ఉన్నారు, గోమాత రూపిణిగా ఉన్నారు అని మనకి చెప్తూ ఉన్నారనమాట. శ్రీమాత కొంచెం కదులుచున్న విశాలమైన కన్నులు గలది. భక్తులకు అనుగ్రహమును, అభయమును ప్రసాదించును. శ్రీమాత కన్నుల చూపులు భక్తులను, ప్రాణులన్నింటినీ ఆకర్షింపచేసుకొని వాత్సల్యము చూపి వారిలోని భయములను పారద్రోలును. ఆమె ఆకర్ణాంత నేత్రాలు, సౌందర్య గనులు. ఆమె కడగంటి చూపులతో కరుణారస సుధా వర్షాన్ని కురిపిస్తుంది. ఆమె నిరంతర చిరునవ్వే ఆమె ముఖంలోని ప్రత్యేకత. సర్వదేవ దానవ మానవ ప్రాణి కోటిలోని తాపత్రయములను పోగొట్టి చిత్తశాంతి కలుగజేస్తుంది. కళ్ళల్లో నవరసాలు చూపించగల తల్లి హృదయంలోని సంతోషం కళ్ళలో కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మన హృదయంలో ఆనందంగా ఉన్నప్పుడు అది ఎక్కడ కనిపిస్తుంది మనకి? మన కంటిలోనే కనిపిస్తుంది. ఆ కంటి ద్వారానే మన మొహంలో ఆ వెలుగు విరజిమ్ముతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ కళ్ళల్లో మనసులో ఆనందం కలిగినప్పుడే కంటిలో ఆనందం కనిపిస్తుంది. కాబట్టి పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీమాత చిరునవ్వుతో ప్రకాశించుచున్న ముఖము కలది. చంద్రుని వెన్నెల కంటే శ్రీదేవి చిరునవ్వునే వెన్నెల శ్రేష్టమైనది. ఆ చిరునవ్వనే వెన్నెలే శ్రేష్టమైనదన్నమాట. చంద్రుని వెన్నెల కంటే కూడా శ్రీదేవి యొక్క ఆ చిరునవ్వే శ్రేష్టమైనది అని చెప్తున్నారు. నిరంతరము శ్రీమాత ముఖములో చిరునవ్వు వీడదు. ఆమె చిరునవ్వు త్రిమూర్తులకు, దేవ దానవ మానవ ప్రాణి కోటికి చల్లని వెన్నెలలా సోకి వారిలోని తాపత్రయములను పోగొట్టి చిత్తశాంతిని ప్రసాదిస్తుంది. ఇంటికి రాగానే ఎవరైనా చిరునవ్వుతో ఉన్నారు అంటే మనలో ఎంత కోపం ఉన్నా సరే అది వెంటనే పోతుందన్నమాట. బయట నుంచి ఎంతో చిరాకుగా వచ్చిన వాళ్ళకి ఇంటికి రాగానే చిరునవ్వుతో కనిపిస్తే ఆ చిరాకులు, కోపాలన్నీ పోతాయి. లేదంటే మనం కూడా ఇంటికి రాగానే ఇంకా గట్టిగా అరుస్తూ కోపంగా కనిపిస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా అసలు బీపీలు రైజ్ అయిపోతూ ఉంటాయి. అలానే అమ్మవారు ప్రపంచంలో తిరుగుతూ ఉన్నారు అంటే అమ్మ ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటేనే మనం ఆవిడని ఏదైనా అడగగలము, ఏదైనా చేయగలం. కోపంతో ఉంటే ఇంకేం అడుగుతాం? అమ్మో! అమ్మే కోపంగా ఉంది, ఇంక మనమేం అడుగుతామని భయంగా తిరగాల్సొస్తుందనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా అమ్మ అనేవారు ఎప్పుడూ కూడా చిరునవ్వుతో తిరుగుతూ ఉన్నప్పుడే అది మనకి అన్ని విధాలుగా కూడా మనకి చిత్తశాంతిని ప్రసాదిస్తుంది అని చెప్తున్నారనమాట. కృష్ణా నదీ తీరంలోని ఇంద్రకీలాద్రి పైనున్న బెజవాడ కనకదుర్గ పసుపు చందనం పూసిన చంద్రబింబం లాంటి ముఖం కలది. చిరునవ్వులతో, విశాల నేత్రాలతో, ఎర్రని పెదవులతో ఉన్న మాతను చూస్తూ సురగంగల కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జాలువారని భక్తులుండరు. అమ్మని అలా చూస్తూ ఉంటే అనుకోకుండా మన కళ్ళల్లోంచి అలా నీరు కారిపోతూ ఉంటుంది. ఎక్కడైనా మనకి అక్కడే కాదు, ఆ గుడే కాదు, ఎక్కడైనా మనకి మనసు ఆనందం కలిగింది అంటే మన కంటి నుంచి ఆ ధార పారుతూ ఉంటుందన్నమాట. అలాంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎవరికి అంటే భక్తులకి. నృత్యంలో ఆరితేరిన వారు కళ్ళతో నవ్వును జాలువార్చగలరు. నవరసాలను కళ్ళతో ప్రదర్శించవచ్చు. హృదయంలోని సంతోషానికి కళ్ళు నవ్వుతాయి. ఎప్పుడూ కూడా అందుకే నృత్యం చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా అభినయం కళ్ళల్లోనే చూపిస్తూ ఉంటారనమాట. అలా ఆ కళ్ళతో మన మనసులో ఉన్న భావాలన్నింటినీ కూడా మనం చూపించవచ్చు అని చెప్తున్నారు. మనందరికీ శ్రీమాత గురు రూపిణి. గు అంటే అంధకారం, అజ్ఞానం. రు అంటే అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతిని వెలిగించుట. అట్టి శక్తి గలది ఆ తల్లి. అందుచేత ఆమె గురు రూపిణి. గురువు బ్రహ్మానంద జ్ఞానానంద స్వరూపుడు. శీత ఉష్ణాలకు, సుఖ దుఃఖాలకు, జయాపజయాలకు మొదలైన ద్వంద్వాలకు అతీతుడు గురువు. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు.
గురువు త్రిమూర్తి స్వరూపుడు. గురువే పరబ్రహ్మ స్వరూపం. అటువంటి గురువునకు నమస్సులు. కృష్ణం వందే జగద్గురుం. పరమాత్మ ఈశ్వరుడు ఈ జగత్తు మొత్తానికి గురువు. అలాగే ఆ కృష్ణ పరమాత్మ ఈ జగత్తు మొత్తానికి గురువు అన్నమాట. కాబట్టి వ్యాసో గురూణాం గురుహు. గురువులకు గురువెవరు అంటే వ్యాసుడు. గురురూపిణి అయి ఆ తల్లి సంసార సాగరాలను దాటింప చేస్తుంది. మనకి గురురూపిణిగా ఉంటూ ఆ అమ్మ ఈ సంసార సాగరంలో ఉన్న బాధలన్నింటినీ కూడా దాటింప చేస్తూ ఉంటుందన్నమాట. గురువు యొక్క పాద పద్మములపై మనస్సును లగ్నం చేస్తే అంతా శుభమే. గురు శిష్య పరంపరతో ఆత్మశక్తి భావి తరాలకు అందుతుంది. ఈ గురు శిష్యుల పరంపర వలన ఎప్పుడూ కూడా మనలో ఉన్న శక్తి అన్ని భావి తరాలకు అందుతుంది. అంటే 7 తరాల వరకు అందుతుందన్నమాట. అందుకనే మనం మొదట్లో చెప్పుకున్నాం కదా డిఎన్ఏ అని. ఆ డిఎన్ఏ ఎలా వస్తుంది అంటే ఇలానే. ఈ గురు రూపంగా తెలుసుకున్న జ్ఞానం అంతా కూడా మన శరీరంలో నిక్షిప్తమై అది మన తరతరాలకి కూడా అందుతూ ఉంటుందన్నమాట. కాబట్టి గురువులు నిర్మల మనస్సు కలవారై, శాంతమూర్తులుగా, శాస్త్రజ్ఞానము కలవారుగా, మితభాషులుగా, సదాచార సంపన్నులుగా, జితేంద్రియులుగా ఉంటారు, ఉండాలి. అందుకే గురువులు ఎప్పుడూ కూడా వారు చెప్పవలసిన జ్ఞానం వరకే చెప్తూ ఉండాలి. అంతేగాని మిగతా భాష, మిగతా మాటలేవి మాట్లాడకూడదు. మీరేం చేస్తున్నారు? ఎంతమంది పిల్లలు? ఏ ఊర్లో ఉన్నారు? అవన్నీ మనకు అనవసరం. మనం చెప్పవలసింది ఏమిటి? ఇక్కడ జ్ఞానం చెప్పాలి. ఆ జ్ఞానం వరకు మనం చెప్తూ ఉన్నప్పుడే మనకి ఆ యొక్క గౌరవం లభిస్తూ ఉంటుంది. కాబట్టి గురువులెప్పుడూ కూడా మితభాషులుగా ఉండాలి. సదాచార సంపన్నులుగా ఉండాలి. ఎప్పుడూ కూడా జితేంద్రియులుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే శ్రీమాత సద్గుణ సంపన్న సగుణ నిర్గుణములు రెండూ కూడా పరమాత్మయే. ఎప్పుడైతే అలా ఉంటారో అప్పుడే శ్రీమాతలో మనలో ఉన్న ఈ శ్రీమాత అన్నిటికీ కూడా అంటే సద్గుణ సంపన్నురాలు, సగుణవంతురాలు, నిర్గుణములు, సగుణము, నిర్గుణము అంటే ఆకారము కలావిడ, ఆకారం లేని ఆవిడ అన్నీ కూడా ఆ పరమాత్మయే. ఆ పరమాత్మయే పరమేశ్వరియే అని చెప్తున్నారనమాట. ప్రకృతి త్రిగుణాత్మకమైనది. అదే జీవులలో ప్రకృతి గుణాలు ఎక్కువ తక్కువలుగా ఉంటాయి. అదే సత్వ రజస్తమో గుణాలు. ఎప్పుడూ కూడా ప్రకృతి త్రిగుణాలతోనే కలిసి ఉంటుందన్నమాట. సత్వము, రజస్సు, తమో గుణాలు అన్నీ కలిసి ఉన్న ఈ మానవ శరీరము, ఈ దేహము శ్రీమాతకు త్రిగుణాల వంటివి. సర్వ సద్గుణాలకు శ్రీమాత నిధి. దానిలో ఎక్కువగా సత్వరూపంలో ఉన్న సద్గుణాలనే మనం తీసుకుంటూ ఉండాలన్నమాట ఎప్పుడూ కూడా. అలా మాత భక్తులకు సద్గుణాలను ప్రసాదిస్తుంది. మంచి గుణాలనే ఎప్పుడూ కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు ప్రతి నిమిషము కూడా మంచిగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఉండలేమనమాట. ఒకరికి మంచిగా ఉన్నది ఇంకొకరికి చెడుగా అనిపిస్తుంది. నలుగురికి మంచి చెప్పేటప్పుడు మంచి చేయాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ మంచి చెప్తున్నప్పుడు అందరూ వినగలిగితే అది మంచితనం అవుతుంది. కొంతమందికి నచ్చుతుంది. కొంతమందికి నచ్చకపోతుంది. కాబట్టి అందరికీ మంచి జరిగే విధంగా మనం ప్రవర్తించలేకపోవటానికి గల కారణం ఏమిటి అంటే ఈ ప్రకృతి గుణాల వల్ల వచ్చిన సత్వ రజస్తమో గుణాలు. ఈ గుణాలు మనం పుట్టినప్పుడే మనలో చేరిపోతాయన్నమాట. దానిలోని మంచిని మనం ఎక్కువగా తీసుకుంటూ చెడుని నెమ్మదిగా బయటికి పంపిస్తూ ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తూ ఉంటామో అప్పుడే మనలోని ఆ శ్రీమాత చేరుకుంది అని చెప్తున్నారు. ఆవులకు మాతగా కామధేనువు రూపంలో శ్రీమాత ఉన్నది. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్న నందిని ధేనువు కామధేనువు సంతానమే. ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో నందినీ ధేనువు ఉన్నదన్నమాట. ఆ నందినీ ధేనువు కోరికలను తీర్చగల శక్తి కలది. గోవులు అత్యంత పవిత్రమైనవి. ప్రాచీన కాలంలో గోవులే సంపద. పూర్వకాలంలో ఎన్ని గోవులున్నాయి, ఎంత పాడి ఉంది, ఎంత పంట ఉంది అనే చూసి పిల్లనిచ్చేవాళ్ళనమాట. అంతేకాని మీకు ఆస్తులున్నాయా, లేకపోతే ఉద్యోగాలున్నాయా, లేకపోతే పిల్లలు లేరా, ఒకరు ఇద్దరు పిల్లలేనా అని చూసేవాళ్ళు కాదు.
కాదు. పిల్లల్ని, పాడిని, పంటని, ఇంటిని అన్నింటిని చూసి ఆ పిల్లనిచ్చేవాళ్ళనమాట. కాబట్టి ఆ సంతానమే నందినీ ధేనువు కోరికలను తీర్చగల శక్తి కలది. గోవులు అత్యంత పవిత్రమైనవి. గోవులే సంపద. ఎక్కువ గోవులున్నవారు ఐశ్వర్యవంతులు. ఎంత పాడి ఉంటే అంత గొప్పవారి కింద లెక్కనమాట. గోవును సర్వదేవతా స్వరూపంగా భావించి పూజిస్తారు. గోవు అనే పదానికి కారణం భూమి, వేదం, దిక్కు, స్వర్గం, వాక్కు, నీళ్లు, ఇంద్రియములు అనే పలు అర్థాలున్నాయి. గోవు అనే పదం అన్ని రకాల అర్థాలతో కూడి ఉందన్నమాట. కాబట్టి గోవు శ్రీమాత రూపంలో ఉంటుంది. గోవును పూజిస్తే శ్రీమాతను పూజించినట్లే. సంధ్యావందనంలో ప్రవర చెప్పుకునే సమయంలో చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవత్తు అని నిత్య స్మరణ గావిస్తారు. సంధ్యావందనం చేసుకునేవారు ఈ శ్లోకం నిత్యము చెప్తూ ఉంటారనమాట. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అని నిత్య స్మరణ గావిస్తూ నిత్యము అది స్మరణ చేస్తూ ఉంటారనమాట. 4 సముద్రముల మధ్య గల భూభాగమందున్న గోవులకు, బ్రాహ్మణులకు నేను చేసిన సంధ్యోపాసన వలన శుభమగుగాక అని స్మరిస్తూ ఉంటారనమాట. ఎప్పుడూ కూడా అది తలుచుకుంటూ ఉంటారనమాట. కుమారస్వామికి తల్లి శ్రీమాత. తన స్థైన్యమును రక్షించుకొనువాడు దేవతల సేనాధిపతి కుమారస్వామి. తన సైన్యమును రక్షించుచు దేవతల సేనాధిపతి కుమారస్వామి. దేవతలకే సేనాధిపతి అన్నమాట ఆ కుమారస్వామి. గుహతి పరాయు తేభ్యః ఆత్మ సైన్యం గోపాయతి ఇతి గుహః అనగా శత్రు సైన్యము నుండి వారి ఆయుధముల నుండి తన సైన్యమును కాపాడువాడు కనుక దేవసేనాని అయిన కుమారస్వామికి గుహుడు అను పేరు. గుహ్యం అంటే తగియున్నది. గుహుడు అంటే తగియున్నది అని అర్థం అన్నమాట. గుహుడంటే అప్రతిహతమైన శక్తియుక్తులు కలవాడనే అర్థము కూడా ఉంది. నాయకుడైన వాడికి ఆ లక్షణాలు అత్యావశ్యకములు కదా. అలాంటి లక్షణాలు నాయకుడనే వాడికి తప్పకుండా ఉండి తీరాలన్నమాట. అవి చాలా అవసరం. కాబట్టి గుహ శబ్దానికి గుర్రం అనే అర్థము కూడా ఉంది. గుర్రము శక్తికి ప్రతీక. అందుకే అశ్వాలు ఎప్పుడూ కూడా మన సూర్యుడు కూడా 7 అశ్వాల మీదనే ప్రయాణిస్తూ ఉంటాడనమాట. అలాంటి గుర్రాలు శక్తికి ప్రతీక. కనుకనే అశ్వశక్తి అంటారు. పంచకోశాంతర్వర్తిని శ్రీమాత. గుహ అనగా జీవుల ఉత్పత్తి స్థానము. జీవులు పరమాత్మ నుండి పుడతారు. సర్వభూతాలలోని హృదయ గుహలలో పరమాత్మ ఉన్నాడు. గుహ అనగా బుద్ధి. బుద్ధిలో పరమాత్మ జ్ఞాన రూపంగా ఉండి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇతి గుహ్యం పరంపరః అని అంటాం కదా. అంటే ఇదంతా గుహ్యంగా ఉంది. అంటే ఎప్పుడు కూడా బయటికి వ్యక్తం కాకుండా గుహ్యంగా ఉంది అని చెప్తూ ఉంటాం కదా. అలాంటి గుహ్యానికి ఇన్ని అర్థాలున్నాయన్నమాట. కాబట్టి ఆ గుహ్యము అనేది మనం ఈ ఈ శ్లోకాలను చదువుతూ ఉన్నప్పుడు దాని లోపల ఒక అర్థానికి నానార్థాలు ఎలా అయితే కలిగి ఉన్నాయో ఆ అర్థాలన్నింటినీ కూడా మనం వివరించుకుంటూ మనము వాటిల్ని అనుసరిస్తూ సాధన చేస్తూ ఎప్పుడూ కూడా మనం ఈ శ్లోకాలను చదువుతూ ఉంటే దానిలో ఉన్న శక్తి మనకి వస్తుంది అని చెప్తూ ఉన్నారనమాట ఈ శ్లోకాల ద్వారా. 122 శ్లోకం రేపు చెప్పుకుందాం. నమస్తే. మేడం ఒకసారి 115 నామాలు చెప్పరా మేడం ఒకసారి? చెప్పు. 117. నమస్కారం.